హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ చెరువు చేపల కర్రీ అండి. చూసారు కదా, ఇక్కడ నేను ఇవి మా సైడ్ అయితే పక్కెలు అంటారు. ఈ చెరువు పక్కెలు ఒక 1 కిలో తీసుకున్నాను. వీటినన్నిటిని నీట్గా ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేసి ఉప్పు పసిపేసి క్లీన్ చేసి ఇలా పక్కన ఉంచుకున్నాను నీళ్ళన్నీ పిండి. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా చింతపండు ఇలా నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. దాంతోపాటు ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక 5 తీసుకున్నాను, పచ్చిమిర్చి 3, కరివేపాకు, అలానే మీడియం సైజ్ మామిడికాయ 1 తీసుకున్నాను, అలానే ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను, వడిమి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక 4 గంటలు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఫిష్ కర్రీలోకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఈ వడిమి వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది, ఇందులోకి ఈ వడిమి వేసుకుందాం. ఇది చక్కగా దోరగా ఫ్రై అవనిద్దాం. ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ అంతా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకున్నాను. అలానే దాంతోపాటు ఒక 3-4 రెల్లలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇదంతా కలిసిలాగా ఒకసారి చక్కగా కలిపి మూత పెడదాం. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకున్నాం. ఈ టమాటాలు తొందరగా మగ్గడానికి ఇందులోకి కల్లుప్పు వేసుకున్నాం. ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి వదిలేద్దాం. టమాటాలు మగ్గిపోయాయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కలిపి చక్కగా వదిలేద్దాం. మగ్గిపోతుంది. ధనియాల పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ఇది కూడా చక్కగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందామండి. ఫిష్ కర్రీలోకి పులుపు కారం అనేది పర్ఫెక్ట్గా ఉంటే టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఇలా కలిపి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకుందాం. ఈ పొడులన్నీ పచ్చివాసన పోయాయండి. ఇలా చింతపండు గుజ్జు ఇలా పీల్ తీసి పక్కన ఉంచుకున్నాము. ఇదంతా కూడా చక్కగా జ్యూస్ లాగా చేసుకొని ఇది ఇందులో వేసుకున్నాము. ఇదంతా కూడా ఒకసారి చక్కగా కలిపి వదిలేద్దాం. చింతపండు గుజ్జు అనేది మనం మరీ పచ్చగా వాటర్ లాగా చేసుకోకూడదు. కొంచెం ఇలా థిక్గా ఉంటే అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ పులుసు అంతా ఇలా మసిలాక ఇప్పుడు ఇందులోకి మనం నీట్గా కడిగి పక్కన ఉంచుకున్నాం కదండి చేపలు, ఇవి ఇందులో వేసుకుందాం. నీళ్ళు లేకుండా చక్కగా పిండి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా పులుసులో కలిసేలాగా తిప్పుకొని మనం వదిలేస్తే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఒక 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉన్నాము. చేపలు వేసుకున్నాక ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మసిలాక మనం కట్ చేసి పెట్టిన మామిడికాయ ముక్కలు కూడా ఇంట్లో వేసుకుందామండి. ఇదంతా కూడా ఒకసారి కత్తితో చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి వదిలేద్దాం. ఎక్కువ కదిపితే ఈ చేపలు నలిగిపోతాయి. జస్ట్ కుక్ అలా కలిపి వదిలేస్తే మూత పెట్టేద్దాము. కుక్ అయిపోద్ది చక్కగా. ఆ కర్రీ కుక్ అయ్యేలోపు మనము ఫిష్ కర్రీలోకి కావాల్సిన మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూను మిరియాలు, అలానే 1/2 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూను మెంతులు తీసుకున్నాను. దాంతోపాటు జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూను. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసి మనం చల్లారాక పౌడర్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. పులుసు అంతా కూడా చక్కగా ఇలా మసిలాక ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నానండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ అనేది నీచు వాసన లేకుండా మంచి టేస్టీతో ఉంటుంది. ఈ కర్రీ అంతా కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఫిష్ మసాలా పౌడరు, ఇది ఇందులో వేసుకొని అంతా కూడా ఒకసారి కలిసేలాగా ఇలా తిప్పుకొని వదిలేద్దాము. ఒక 2 to 3 మినిట్స్ వరకే కుక్ అవ్వాలి, ఎక్కువసేపు కుక్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ పొడి వేసుకున్నాం కదండి, అది వేసుకున్నాక ఒక
3 మినిట్స్ తర్వాత ఇలా కొత్తిమీర అనేది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూసారు కదండి, ఇప్పుడు మన చెరువు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, కర్రీ అంతా చక్కగా కుక్ అయిపోయింది. మీరు కూడా సేమ్ ప్రాసెస్తో ట్రై చేస్తే మీకు టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇందులో ఈ వడి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణీస్ కుకింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Thank you for watching. Please do like, share and subscribe to our YouTube channel Shravani's Cooking.